సో, మనం ఎన్ని వీడియోస్ చేసినా సరే, ఇంకా చాలా మందికైతే చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. అందులో మెయిన్‌గా అందరికి రైజ్ అయ్యే డౌట్ ఏంటంటే 4.8 కిలోమీటర్ రన్ ఏదైతే ఉందో, అది మన గ్రౌండ్‌లో జరుగుతుందా? లేకపోతే రోడ్డు పైన జరుగుతుందా? ఇదొక మేజర్ డౌట్ అనమాట. నెక్స్ట్ అందరికి ఇంకా ఎక్కువ ఉండే డౌట్ ఏంటనుకున్నాం, డౌట్ కాదు చేసిన మిస్టేక్స్ అనమాట. అవేంటంటే అన్నీ నేను అప్లికేషన్ నింపినప్పుడు ఏం చేశానంటే, ఒకరేమో నా ఆధార్ నేమ్ తప్పు రాసారని, నెక్స్ట్ ఇంకొకరేమో వాళ్ళ అమ్మగారి పేరు గాని, నాన్నగారి పేరు గాని, నెక్స్ట్ మన 10థ్ పైన ఉండే ఉంటది కదా! ఐడీ నంబర్ అది గాని తప్పు రాసామని. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇది మన ఏంటది పీఈటీ, పీఎస్టీ ఏదైతే ఉందో అది ఒక్క రోజులో జరుగుతుందా? లేకపోతే 3 డేస్ టైం పడుతుందా? నెక్స్ట్ ఇంకా డ్రైవింగ్‌కి వెళ్ళే వాళ్ళందరూ మేము హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ముందే పట్టుకెళ్ళాలా? లేకపోతే మన ఎవరు వీళ్ళు ట్రేడ్‌మెన్స్ ఉన్నారు కదా! వాచ్‌మెన్ గాని, నెక్స్ట్ ఏంటది గార్డెనర్ గాని వీళ్ళందరికీ ఏంటంటే ట్రేడ్ సర్టిఫికేట్స్ అంటే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అడిగారా? అవన్నీ కూడా మనకి ఆ రోజే సబ్మిట్ చేయాలా? లేకపోతే మనం తర్వాత కూడా చేయొచ్చా? నెక్స్ట్ ఇంకా ఓవర్ వెయిట్ గాని, నెక్స్ట్ వెయిట్ తక్కువ గాని వీళ్ళు కూడా మెసేజ్ చేస్తారనమాట. అన్య మేము ఫిజికల్‌గా ఎలిజిబుల్ అవుతామా? అవ్వమా? నెక్స్ట్ 1 సెంటీమీటర్సే పక్కాగా ఉండాలా? లేకపోతే ఒక 1 ఇంచు, 2 ఇంచు తక్కువైనా సరే మమ్మల్ని కన్సిడర్ చేస్తారా? ఇంకా డౌట్స్ చాలా ఉన్నాయన్నమాట. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. ఎందుకంటే అక్కడ చాలా మందికి నేను రిప్లై ఇవ్వలేదన్నమాట. ఈ వీడియోలో పూర్తిగా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. సరేనా? సో, ఇంకొక మెయిన్ ఏంటంటే ఎవరు కూడాను సారం వెళ్ళొద్దు. సో, అంత పెద్దోనని చెప్పి నేను అనుకోవట్లేదు. జస్ట్ నార్మల్‌గా మీకన్నా చిన్నోడినైతే తమ్ముడని పిలండి. మీకన్నా పెద్దోడినైతే అన్నయ్య అని పిలండి. లేదు మీకు ఎలా ఇబ్బందిగా ఉందంటే బ్రో అని పిలండి. సో, హ్యాపీగా పలుకుతాను. ఏం ప్రాబ్లమ్ లేదు. దయచేసి ఎవరు సారం వెళ్ళొద్దనమాట. సరేనా మరి? సో, ఇంకా మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ నుంచి ఎక్కువ అప్డేట్స్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఒక లైక్ అయితే చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత. ఇంకా వీడియో మొత్తం చూసిన తర్వాత యూజ్ అనిపించిందనుకోండి, ఇదే డౌట్స్ మీ ఫ్రెండ్స్‌కి కూడా రావచ్చు. సో, వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి. సరేనా? సరే అయితే ఇంక మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ముందుగా గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 4.8 కిలోమీటర్స్ 24 మినిట్స్‌లో ఫినిష్ చేయాలి. అది లేడీస్ అనుకోండి మనకి 2.4 కిలోమీటర్స్ మనకి 18 నిమిషాల్లో ఫినిష్ చేయాలన్నమాట. సో, ఈ విషయం అందరికీ తెలిసిందే. సో, మెయిన్ ఇప్పుడొచ్చే అందరికీ డౌట్. గ్రౌండ్ అనేది మేము అదే మనం 4.8 కిలోమీటర్లు లేదా 2.4 అనేది మేము గ్రౌండ్‌లో వేయాలా? లేకపోతే రోడ్డు పైన వేయాలా అని చెప్పేసి. సో, మెయిన్ ఏంటంటే లాస్ట్ టైమ్ అంటే గ్రౌండ్‌లోనే ఈవెంట్ జరిగిందంట. ఈసారి కూడా గ్రౌండ్‌లోనే ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉందంట. ఒకవేళ మన దరిద్రం బాగుపోయి వర్షం గనుక బాగా పడితే అప్పుడు మనకి రోడ్డు మీద పెట్టే ఛాన్స్ ఉందంట. సో, గ్రౌండ్ వచ్చేసి మనకి 400 మీటర్స్ ట్రాక్ అంట. నెక్స్ట్ వచ్చేసి మనకి 12 రౌండ్‌లేయాలంట. సో, వాడు లాస్ట్ టైమ్ ఎళ్ళని చెప్పాడు. సో, అదే నేను మీకు చెప్తున్నాను. సో, ఈసారి ఒకవేళ గనక రోడ్ మీద పెడితే నన్ను తిట్టిపోద్దనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెంట్స్ ఎన్ని రోజులు జరుగుతాయి? ఈవెంట్స్ మనకు జరిగేదేంటంటే ఒక్కరోజే ఈవెంట్ జరుగుతది. ఎందుకంటే ఎస్ఎస్‌పీలో ఎప్పుడు కూడా మీకు 5 దాటిన తర్వాత వాడు మిమ్మల్ని క్యాంప్‌లో ఉండనివ్వడు. సో, ఈవెంట్ జరిగేది ఒక్కరోజే. సో, ఆ రోజు ఈవినింగ్‌కే మీరు రిటర్న్ టికెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ ఇంకేంటి మనకి హైట్. హైట్ ఎవరికి కూడా ఎక్స్‌క్యూజ్ చెయ్యడు. 100% కూడా 170 హైట్ ఇచ్చాడంటే 170 హైటే అనమాట. ఎందుకంటే ఇన్నాళ్ళేంటంటే నార్మల్‌గా మనుషులు కొలిసేవారు. సో, వచ్చినంత అటు ఇటు చేసి ఏం చేసేవారంటే ఏదో అడ్జస్ట్ చేసి 169.5 లేకపోతే 169.67 ఉంటే అడ్జస్ట్ చేసారనమాట. సో, ఇప్పుడంతా ఆర్ఎఫ్ఐడీ కదా! సో, ఇప్పుడంతా ఎలక్ట్రికల్ సిస్టమ్. సో, ముందు కెమెరా పెట్టి చూస్తుందనమాట. సో, మీకు 170 ఉంటే 170 పక్కా తీసుకుంటారు. ఎవరికైతే ట్రేడ్ పర్సన్స్ ఉన్నారో ఈ వాష్‌మెన్ గాని, వాటర్ క్యారియర్ గాని సో, వీళ్ళందరికీ ఏంటంటే 160 7 ఉంటే సరిపోద్దనమాట. సో, వాళ్ళైతే ఏం భయపడొద్దు. చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంటదనమాట. అంటే మేము ఈ ట్రేడ్‌మెన్ టైప్ కదా! సో, మాకు హైట్ కూడా కొంచెం ఎక్స్‌క్యూజ్ ఉంటదంటే వాళ్ళకుంటది. వాళ్ళకి 167 ఫీమేల్‌కయితే 157 సేమ్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి డ్రైవింగ్ గురించి. సో, డ్రైవర్ పోస్ట్‌కి వెళ్ళేవాళ్ళేంటంటే మా ఫ్రెండ్‌ని కనుక్కున్నాను. వాడు డ్రైవర్ అనమాట. వీలైతే వాడు రేపొస్తాడు. వాడి దగ్గర ఇంటర్వ్యూ చేస్తాను. సో, మీరు ఏదైతే పీఈటీ, పీఎస్టీకి ఎళ్తున్నారో మీకైతే 100% ఎటువంటి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళవసరం లేదు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ గాని ఏమీ పట్టుకెళ్ళాల్సిన పని లేదు. అది మీకు డ్రైవింగ్ టెస్ట్ రోజు మీరు చూపిస్తే సరిపోద్దనమాట. దానికి ఇంకా టైం ఉంది. సో, మీకు ఫస్ట్ కండక్ట్ చేసేది పీఈటీ, పీఎస్టీ మాత్రమే. సో, ఇంకేమంటే కండక్ట్ చేయడు. సో, దానికి కావాల్సింది మీరొక ఆధార్ కార్డు, జస్ట్ మీరొక నార్మల్‌గా ఏదైనా ఆధార్ ప్రూఫ్ సరిపోద్ది. నెక్స్ట్ మీ అడ్మిట్ కూడా పట్టుకెళ్తే సరిపోద్దనమాట. నెక్స్ట్ మేజర్‌గా చాలా మంది చేసిన తప్పేంటంటే మిస్టేక్స్. అప్లికేషన్ మిస్టేక్స్ అనమాట. సో, అది మీ తప్పే కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే, మన మీ సేవా సెంటర్‌లో కూడా తాగేసి అప్లై చేస్తారనమాట. మీరు ఒకటి చేస్తారు, ఒకటి చేస్తారు. అలా మిస్టేక్స్ మీరుగా చాలా నేను చూసాను. సో, దానికైతే సొల్యూషన్ ఉంది. దానికైతే ఏం బాధపడొద్దనమాట. దానికి ఏం భయపడిపోయి మీ అప్లికేషన్ నేను చాలా ప్రాక్టీస్ చేశానన్నయ్య. కాకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది అన్న భయమైతే పెట్టుకోవద్దనమాట. ఎందుకంటే మీరేం చేస్తారంటే
అది మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ గాబట్టి, మీకు నోటరీ షాప్ తెలిసే ఉంటది. ఒక నోటరీ తీసుకోండి. నోటరీ తీసుకొని మీరేదైతే మిస్టేక్ చేసారో అదక్కడే టైపింగ్ చేయించి, మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటదా? అక్కడ వీఆర్ఓతో గాని ఎవరితోనో ఒక చిన్న సైన్ చేయించండి. సైన్ చేయించి వచ్చేటప్పుడు మాత్రం ఏం చేస్తారంటే, మీ ఒరిజినల్ ప్రూఫ్ అంటే మీ ఆధార్ తీసుకొస్తారు. దాంతోటి మీ 10థ్ క్లాస్ మార్క్ షీట్ తీసుకురండి. సో, ఆ 3 చూసిన తర్వాత ఆడినేమో లోపలికి అలౌ చేస్తారనమాట. అది భయం లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మందికి ఈవెంట్స్ ఒకే రోజు పడ్డాయి. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ అప్లై చేసిన వాళ్ళకి ఏమైందంటే ఈవెంట్స్ ఒకే రోజు పడ్డాయన్నమాట. సో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డేట్ చేంజ్ చేసుకోవద్దు. ఏం భయపడొద్దు. సో, మీరు ఫస్ట్ ఏ ఈవెంట్‌కి వెళ్తున్నారైతే మీరు ఫస్ట్ ఏ ఈవెంట్‌కి వెళ్తున్నారో ఆ ఈవెంట్ ప్లస్ ఆ నెక్స్ట్ ఈవెంట్ అడ్మిన్ కూడా 2 పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళేసి సార్ నాకు పలానా రోజు ఇలాగుంది ఈవెంట్ ఉంది. సో, మీకు చేంజ్ చేయండి అంటే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తప్పకుండా చేంజ్ చేస్తారు. సో, దానికైతే మీరేం భయపడొద్దనమాట. సో, నెక్స్ట్ ఇంకేంటి హ్మ్. ఫైనర్‌కి. ఫైనర్‌కొచ్చేసి ఏంటంటే మనకి ఎటువంటి పీఈటీ ఉండదనమాట. జస్ట్ మనకి పీఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్స్ ఒకటే చూస్తాడు. సో, వాళ్ళు కూడా పీఈటీ కోసం ఏం భయపడొద్దు. నెక్స్ట్ పీఎస్టీలో ఏం చూస్తారో తెలుసు కదా! హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు, చెస్ట్ చూస్తారు. సో, ఇంకోటి మెయిన్ ఏంటంటే చాలామంది నేను వెయిట్ చాలా తక్కువున్నాను. ఇంకొకరేమో వెయిట్ చాలా ఎక్కువున్నాను. సో, మీరేంటంటే ఫస్ట్ పీఈటీ, పీఎస్టీ అనేది కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే అక్కడ మీకు ఎటువంటి వెయిట్ అనేది కాలిక్యులేట్ చేయడు. మీరు వెయిట్ ఎప్పటికుండాలి నెక్స్ట్ మనకి ఎప్పుడో ఎగ్జామ్ అయిన తర్వాత మెడికల్ టైమ్‌లో మీరు ఆ వెయిట్ ఉంటే సరిపోద్ది. అప్పటి వరకు మీరు వెయిట్ గురించి అయితే భయపడాల్సిన పని లేదు. సరేనా? నెక్స్ట్ ఇంకేంటి? ఇంకేం చెప్పాను నెక్స్ట్ డాక్యుమెంట్స్ గురించి చెప్పాను కదా! పట్టుకెళ్ళి మెయిన్ ఇంకా చాలామంది అడుగుతున్నారన్నమాట. మీరు వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా అన్యోన్యం క్యాస్ట్ సర్టిఫికేట్, డొమైసిల్, నెక్స్ట్ ఈ రెసిడెన్షియల్ ఇవన్నీ పట్టుకెళ్ళాల్సిన పని లేదు. ఎవరైతే హైట్ తక్కువున్నారో ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళు మాత్రమే పట్టుకెళ్ళాలి ఆ సర్టిఫికేట్స్. ఇంకెవరు ఆ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకోటేంటి ఓబీసీ వాళ్ళు కూడా ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, అన్నయ్య నేను అప్లై చేసినప్పుడు నా సర్టిఫికేట్స్ డేట్ వచ్చేసి అంటే నా ఏజ్ సరిపోద్ది అప్పటికి. కానీ ఇప్పుడేంటంటే 1 మంత్, 2 మంత్ పెరిగిపోయింది. అంటే 23 వరకు మనకి ఏజ్ లిమిట్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు 24 అయిపోయింది. సో, ఏం చేయాలి నేను? సో, వాళ్ళేం చేస్తారంటే భయపడొద్దు. ఏం ఏం గాదు మీకు. సో, వాళ్ళేం జేస్తారంటే, ఇప్పుడు చూసారా ఏజ్ ఎవరైతే ఎక్కువుందో ఆడు కింద మెన్షన్ జేసాడు. ఎవరెవరైతే సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలో క్లారిటీగా మీ అడ్మిట్ కార్డ్‌లో కింద మెన్షన్ జేసాడు. హైట్ ఎవరైతే ఎక్స్‌క్యూజ్ ఉన్నారో వారు పీఎస్టీ టైమ్‌లో ఫిజికల్ స్టాండర్డ్స్ హైట్, వెయిట్, చెస్ట్ కొలిసేటప్పుడు మాత్రమే. నెక్స్ట్ ఇంకేంటి ఏజ్ ఎవరైతే ఏజ్ దాటిపోయారో వాళ్ళు పట్టుకెళ్ళండి. ఇప్పుడు ఇలాగా నేను జెప్పాను గదా! 23 అప్లై చేసిన వరకు నా ఏజ్ 23. సో, ఇప్పుడు 24 ఒస్తాయి. అలాంటి వాళ్ళందరూ గూడా ఈ సర్టిఫికేట్స్ అయితే పట్టుకెళ్ళండి. సో, ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. సరేనా? ఇంకా, ఇంకా మనకి ఇది చెప్పాను కదా! మన డ్రైవర్ గురించి చెప్పాను కదా! హెవీ లైసెన్స్. చాలామంది మన బుక్ కోసం అడిగారు కదా! బుక్ అయితే కింద మెన్షన్ చేశాను కదా! లింక్‌లో. సో, అది ఓపెన్ కావట్లేదంటున్నారు చాలామంది. సో, బుక్ ఫోటో అయితే నీకు పర్సనల్‌గా పెడతాను. ఎవరన్నా కావాలంటే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. బుక్ ఫోటో అయితే వాళ్ళకి పెడతాను నేను. ఇవన్నమాట మీకున్న మేజర్ డౌట్స్ అండ్ కామెంట్స్. మీరు చేసిన కామెంట్స్ అనమాట. సో, ఇంకాని ఎవరి కామెంట్ అయినా గనక రిప్లై ఇవ్వకపోతే కిందైతే నాకు మళ్ళీ చెప్పననమాట. సో, ఒక్కొక్కసారి నేను మిస్ అయ్యి ఉండొచ్చు. సో, వాళ్ళకి రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే చాలామంది ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తున్నారు. ఓకే. తప్పులేదు. జై హింద్.